యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. బైబిల్లోని గొప్ప వచనాలలో ఇది ఒకటి. చాలా మంది క్రైస్తవులు ఇలాంటి వచనాలను ఇతరులకు వినిపిస్తూ ఉంటారు, కానీ వారిలో కొద్దిమంది మాత్రమే ఇందులోని సత్యం తమ సొంత పరిస్థితులకు వర్తిస్తుందని గుర్తించగలుగుతున్నట్టు ఉంది. దేవుణ్ణి ప్రేమించే వారికి అనేది, ఆయన పిలిచిన వారికి అనే ఈ రెండు వేరువేరు మాటలు నిజ విశ్వాసులందరినీ సూచించే మాటలు. వారంతా దేవుణ్ణి ప్రేమించే వారే. తన ఉద్దేశాలు నెరవేర్చుకునేందుకు వారందరినీ ఆయన పిలిచాడు. విశ్వాసులను దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోకి తీసుకువచ్చినా అందులో మేలే చేకూరుస్తాడు. వాటన్నిటి ద్వారా వారు ఆధ్యాత్మికంగా ఎదిగి మరింతగా క్రీస్తులాగా మారాలని ఆయన యొక్క ఉద్దేశం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ప్రేమ ద్వారా సమస్తమును మా జీవితాలలో మేలు కొరకై నువ్వు సమకూడి జరిగిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఈ దినాన ఈ ప్రజలందరి జీవితంలో కూడా మేలు కొరకై సమస్తాన్ని జరిగించి అద్భుతము చేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.